దావోస్ రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ఓ గమ్యస్థానం. ప్రతి ఏటా సీఎం చంద్రబాబు అక్కడ అడుగు పెట్టారంటే వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి క్యూ కట్టాల్సిందే. ఈ ఏడాది కూడా దావోస్ పర్యటనను సక్సెస్ఫుల్గా ముగించారు చంద్రబాబు. ఇంతకీ దావోస్తో సీఎం ఎవరెవరితో భేటీ అయ్యారు, ఏం చర్చించారు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? ప్రపంచ ఆర్థిక సదస్సు మూడో రోజున తమారా లీజర్ సీఈఓ సృష్టి షిబులాల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో హోటల్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు టూరిజం కేంద్రాల అభివృద్ధికి ఆస్కారం ఉందని చెప్పారు. ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ప్రతిపాదనలతో వస్తే అన్ని విధాలా సహకరిస్తామని సీఎం తమారా లీజర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీని ఏఐ హబ్గా మార్చాలన్న తన విజన్ను ప్రపంచానికి వివరించారు. ఐబీఎం ప్రతినిధులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతిలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు గురించి చర్చించారు. అలాగే రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని కోరారు. ఇక రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని దిగ్గజ సంస్థ ఆర్ఎంజెడ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల్లో డేటా సెంటర్లు, లాజిస్టిక్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ఈ చర్చలు జరిగాయి. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో విశాఖపట్నం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టును ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కోరారు. ప్రభుత్వం తరపున భూమి, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం గ్లోబల్ ఐటీ హబ్గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతను రాష్ట్రానికి తీసుకురావడంలో భాగంగా ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణతో సీఎం భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుపై వీరి మధ్య కీలక చర్చలు జరిగాయి. అమరావతిని భారత్కు క్వాంటమ్ వ్యాలీగా మార్చాలనే తన విజన్ను చంద్రబాబు వివరించగా అరవింద్ కృష్ణ సానుకూలంగా స్పందించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానంపై జరిగిన చర్చా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానాన్ని తెచ్చి ఏపీ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి చొరవ తీసుకుందని ప్రతినిధులు ప్రశంసించారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసే ఉద్దేశంతోనే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానం తెచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. At that time I used to do one more experiment. I used to take entrepreneurs and prospective entrepreneurs, not with my cost. I used to take everybody along with me, one get together, local entrepreneurs of that place, my entrepreneurs. Then I used to give my presentation, this is my vision, all these things. Then I used to network our entrepreneurs with other entrepreneurs. That is where inspiration. Over a period of time, all entrepreneurs of Andhra Pradesh has become very strong entrepreneurs. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రీతో భేటీ అయ్యారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి దుబాయ్ ఫుడ్ క్లస్టర్ తోడ్పాటు అందించేలా ఈ సమావేశంలో ఒప్పందం కుదిరింది. యుఏఈకి చెందిన దాదాపు 40 సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరిస్తామని ఆల్ మర్రీ హామీ ఇచ్చారు. షెరాఫ్ గ్రూప్ ఆధ్వర్యంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, అమరావతిలో అత్యాధునిక నిర్మాణ యూనిట్, డీపీ వరల్డ్తో పోర్ట్ టెర్మినల్స్ అభివృద్ధిపై చర్చించారు. జూరిచ్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారాయన. ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం, తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం.
2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈస్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. జ్యూరిక్లో ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్తో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. కిషోర్తో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏఐ, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు కావాల్సిన అవకాశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబుకు వాళ్లు ఈరోస్ ఉత్పత్తుల తయారీ గురించి వివరించారు.